ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. అనేక సార్లు మన జీవితంలో మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారు అంటే వారిని మనం క్షమించలేని స్థితిలో ఉంటాం. కారణం మనం గమనిస్తే ప్రియులరా, వారు మనకు చేసినటువంటి నష్టం, వారు మనల్ని పెట్టినటువంటి సమస్యలు, వారు మన గురించి మాట్లాడినటువంటి మాటలు చాలా భయంకరంగా ఉంటాయి. అవి మన హృదయాన్ని ఎంతో గాయపరుస్తాయి. కనుక వారు చేసిన కార్యాలను బట్టి వారిని క్షమించలేని స్థితిలో మనం ఉంటాం. రీసెంట్గా ప్రభునందు నిద్రించినటువంటి హ్యారీ గోమ్స్ గారు నేను కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ టైంలో నేను ఆ మీటింగ్లో ఉంటున్నప్పుడు అయ్యగారు ఒక మాట చెప్పాడు. ఆయన ప్రసంగిస్తూ ఏమన్నారు అంటే, నేను పరిచర్యలోకి వచ్చిన తర్వాత, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత, నేను దేవుని సేవలో ఉంటూ ఉండగా దేవుని సేవను నమ్మకంగా నేను చేశాను అని ఆయన చెప్తూ ఒక మాట వాడారు. ఏమన్నారంటే హ్యారీ గోమ్స్ గారు, నాకు ఎవరి మీద కోపము కానీ ద్వేషము కానీ ఎటువంటి బాధ నా హృదయంలో లేదండి. నా హృదయం అంతా దేవుని ప్రేమ చేత నిండి ఉంది. నా హృదయం చాలా ప్లెయిన్గా ఉంది. నాకు ఎవ్వరి మీద కోపం లేదు అన్నాడు ఆయన. నేను ఆ వేదిక మీద ఉన్నాను, అయ్యగారు పక్కనే ఉన్నాను అనమాట. ఆ టైంలో నేనేం చేశానంటే, అరే ఈయన చాలా మంచి స్టేట్మెంట్ చేశాడు కనుక మనకి ఎవరి మీదైనా కోపం ఉందేమో ఒకసారి ఆలోచన చేద్దామని చెప్పి నేను ఆ వేదిక దగ్గర ఉన్నప్పుడు నేను ఆలోచిస్తుండగా ఫస్ట్ ఒకడు గుర్తొచ్చాడండి. అరే వీడి మీద నాకు కోపం ఉందా అనుకున్నాను. మళ్ళీ రెండో వాడు గుర్తొచ్చాడు. మళ్ళీ 3, 4, 5, 6, 7, 8, 9, 10 సంఖ్య పోతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఆ రోజు నాకు అనిపించింది ఆ మీటింగ్లో, హ్యారీ గోమ్స్ గారికి ఎవరి మీద కోపం లేదంటే నాకు ఇంతమంది మీద కోపం ఉందా అని ఆ రోజు వరకు నేను కనీసం గ్రహించలేకపోయానండి. మనము మనుషులు మన ఎడల చేసినటువంటి తప్పిదాలని మనం క్షమించలేకపోతూ ఉంటాం. మనం క్షమించి విడిచిపెట్టినప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడని ఆ తర్వాత నేను తెలుసుకున్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనము, నేను మీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయం ప్రభు మీకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానము, ఇంతవరకు మీరు చేసిన పాపములన్నిటిని దేవుడు జ్ఞాపకము చేసుకొనక నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నిటిని తుడిచివేయుదును అంటా ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నాకు వీరి మీద కోపం ఉంది ప్రభువా, దయతో వారిని క్షమించే కృప నాకు దయచేయని మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు వారిని మీరు క్షమించే కృపను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు శిలువ రక్తము చేత మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరచి ఆశీర్వాదాలన్నిటినీ ఏదైతే ఆలస్యంగా ఉన్నాయో వాటన్నిటిని దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.